సార్ నేను అప్లికేషన్ ఫామ్ అని ఇవాళ చాలా మంది ఇక్కడ జనాలు నించున్నారు. ఇప్పుడు మీరు అది అప్లై చేసుకున్నారా అండి? ఇప్పుడే అప్లై చేసి వచ్చాము. జనాలు అంటే వాళ్ళు అంత ప్రాసెస్ అంతా బాగానే ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నారు. వాళ్ళు అంతా 1 by 1 క్యూలో నిలబడి బాగానే చేసుకుంటున్నారు. రిసీవ్ చేసుకుంటారు బాగానే, అంతా బాగానే ఉంది. లోపల ఎలా ఉందండి? మొత్తం అంత బాగా చూసుకుంటున్నారా లేకపోతే గందరగోళంగా? గందరగోళం ఏం లేదు, అంతా మంచిగా నడుస్తుంది. అంటే నాకు అంటే యాక్చువల్ చెప్పాలంటే ఒక 1 year బ్యాక్ మా మదర్ కూడా పెన్షన్ అప్లై చేసాము, ఇంతవరకు రాలేదన్నమాట. అట్లా మా ఫాదర్ చనిపోయాడు 1 year బ్యాక్, మా మదర్కు చేసాము, ఇంతవరకు రాలేదు. మేము కూడా మండలాస్లో అప్లై చేసాము, ఒక 2-3 times వెళ్ళి తిరిగాము, కాకపోతే ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఆన్లైన్లో చూసుకోండి అది అని చెప్పి అన్నారు. ఇప్పుడు కూడా అప్లై చేసాం మళ్ళీ. ఇంకా అంటే ఇది ఎప్పటివరకు వస్తుందో మాకు తెలియదు, కాకపోతే మా ప్రాసెస్ అయితే చేసాము, అంతా కరెక్ట్గా మేము సబ్మిట్ చేసాము డాక్యుమెంట్స్ అయితే అన్నీ. ఇంకా తర్వాత ఇది ఎప్పటివరకు వస్తుంది ఎలా ప్రాసెస్ ఎప్పుడైతే తెలియదు అనమాట. అంతా అయితే మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ, ఇక్కడ మేనేజ్మెంట్ అందరూ బాగానే ఉంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో మీరు ఇది అప్లై చేసుకుంటే అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అన్నీ రావచ్చు తెలీదు, కాకపోతే కొన్ని అయితే ప్రాసెస్ అయితే అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. అన్నీ అయితే వాళ్ళు కూడా చూసుకోవాలి కదా, అంటే బడ్జెట్ మొత్తం అంతా మెయింటెనెన్స్ అని చూసుకోవాలి కాబట్టి మేబీ కొన్ని అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని అన్నీ అయితే రావచ్చు రాకపోవచ్చు అని. చూడండి, మాకు ఎవరు ఇచ్చేతలేరు, ఎవరు లీడర్ అయినా ఎవరు పట్టించుకుంటలేరు. ఇస్తాను చేపిస్తాను అంటున్నారు, ఇంటికి పోతున్నారు. ఎవరు ముందరకు వస్తున్నారు, ఇంటికి పోతున్నారు. వస్తారు రాసుకోపోతారు, ఇస్తలేము నెలలు ఇస్తాను సరే అంటారు, ఇస్తలేరు. ఇప్పుడన్నా రాపించినాం, మళ్ళీ ఎప్పుడన్నా ఏమి ఇస్తారో ఇప్పుడు అంటే రాపించినాం. ఇప్పుడు మంచిగా తీసుకున్నారు కానీ ఇంకా మళ్ళీ ఏమో మా కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాలు గ్యారెంటీలు రిలీజ్ చేసింది కదా అప్లికేషన్. అండ్ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా పెట్టుకుంటున్నారు అప్లికేషన్? బాగానే ఉంది. ఇప్పుడు అయితే 20 రోజులు అవుతుంది కదా, ఇంకా ఏం తెలియలేదు మనకి. ఇప్పుడు చేస్తామని అంటున్నారు. అది కూడా ఈరోజు వచ్చి అందరికీ పాములు ఇచ్చి చేస్తామని చెప్తున్నారు. చేస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పింఛన్ లేని వాళ్ళు చాలామంది పింఛన్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పింఛని ఏదో ఇండ్లు మళ్ళీ ఏదో డబ్బులు ఇస్తామన్నారంట ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అవి ఇస్తే బాగానే ఉంటుందమ్మా. అందరికి మంచి చేయాలి, లేని వాళ్ళకి పేదవాళ్ళకి అందరికి సాయం చేయాలి. అందరికి సాయం చేస్తే మళ్ళీ మన కాంగ్రెసే వస్తుంది. లేకపోతే ఎవరికి ఏ పని చేయకపోతే మళ్ళీ ఓట్లు వేయరు మనకు. అది ఎందుకంటే అందరికీ చేస్తుంటే అందరూ మన కాంగ్రెస్ పేరు చెప్పుకొని గొప్పగా చేస్తున్నారని పేరు వస్తుంది. ఏది చేయలేదనుకో వచ్చి కూడా ఈ కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది అంటారు. అది చెయ్యాలి, అందరికి మంచి పని చేస్తే గొప్పగా చెప్పుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ ఓట్లు వేస్తారు మనకు. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం ఇస్తామని చెప్పారు కదండి, దాని గురించి మీరేమంటున్నారు? వాళ్ళు దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు, వీళ్ళు ఒక దొడ్డు బియ్యం ఇస్తారు. మాటలకేమి చెప్పడానికి ఎవరైనా చెప్తారు, నువ్వైనా చెప్తావు నేనైనా చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి మనతో ఆడుకుంటాడు. వాళ్ళ అవసరం తీరినాక మన నాన్నే తినదాతాడు, మనం కిందికి వస్తాం, వాడు పైకి వస్తాడు. అలాంటి ముచ్చట తప్ప వాడు ఇచ్చేది లేదు, మనం తీసుకునేది. ఎవడైనా వాడైనా వీడైనా వాడు కూడా ఇస్తున్నాడు, వాడు ఇవ్వలేదు వీడు ఇవ్వడు, అంతే. మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నదా? ఉంది. మరి చెప్పొచ్చు కదా మాకు ఇట్లా సన్న బియ్యం కావాలి. మస్తుగా అడిగినాం, అయిపోయింది, వదిలేసినాం. ఎవరిని అడిగినా ఊర్లలో ఇస్తున్నారంటే ఆడిపోయి తీసుకోవాలని చూసినాం. ఆడగుడికి అయ్యే ఇచ్చిండ్రు, ఏదో ఒకసారి 2 సార్లు సన్న బియ్యం ఇచ్చిండ్రు. సూపుకు చెప్పుతాడు తప్ప చేసే పనులలో మాత్రం ఎవడైనా అంతే వ్యవహారం చేసేది. దానికి మించి చేసే వ్యవహారం ఏదీ లేదు. దానికి గొప్పగా చెప్పుకునేది ఎందుకొరకనంటే మనతోన వాడుకుంటాడు, వాని అవసరం ఉంది కాబట్టి వాడు వాడుకుంటాడు. 5 సంవత్సరాల పోటీగా మనం వాడుకోవాలి వాడిని. వాడు చెప్పింది వినాలి, వాడు చేసిందే చేయాలి, వాడు ఏది చేయమంటే అది చేయాలి, వాడు ఏది చెప్తే అది వినాలి. అంతకు తప్ప చేసే పనులలో వాడు చారాన చెప్తాడు, దాంట్లో పైసా చేస్తాడు, రూపాయి చెప్తాడు, చారాన చేస్తాడు, బారాన వదిలేస్తాడు. నాకు చాలా ప్రాబ్లం ఉంది. మా ఆయనకు మానసికంగా మాట పడిపోయింది, మానసికంగా అయ్యి దానివల్ల నాకు డబ్బు లేదు, చాలా బీదదాన్ని నేను. దానిగా మా ఆయనను బతికించుకోవడానికి కోసం నేను ఇల్లు అమ్మేసిన గౌతమ్ నగర్లో. ఆయనను బతికించుకున్నాను. నాకు ఇల్లు లేదు, నాకు ఏమీ పైసలు రావాలి, 2500 పడాలి. వాచ్మెన్కి ఇప్పుడు వాచ్మెన్కి చేస్తున్నాడు చిన్నగా. అప్పట్లో అక్కడ పని చేయలేకపోతున్నాడు మా ఆయన. 10,000 రూపాయలు నేను 5,000 కరెంట్ బిల్లు ఇంటికి రాయి కట్టుకోవాలి, పుట్టకు బతకలేకపోతున్నా. ఇళ్ళల్లో పని చేస్తే 1,500 వస్తున్నాయి, నాకు పుట్టకు బతకలేక సగం కట్టుకు తిని బతుకుతున్నా. దయచేసి నాకు ఒక దారి చూపండి. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, 2,500 పడాలి ఇవ్వాలని
కోరుకుంటున్నాను. నేను అప్లికేషన్ పెట్టుకున్నారండి? అప్లికేషన్ పెట్టుకున్నాను. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకొని అప్లై చేసుకున్నాను. సిలిండర్ కూడా నా పేరు మీద లేదు, సిలిండర్ మార్చేసిండ్రు. నాకు సిలిండర్ కావాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం లేడీస్కి ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చింది. దాంతో ఆడవాళ్ళు కూడా ఆనందంగానే ఉన్నారు. ఎప్పుడైతే ఇది ఎక్కువ అయిపోయిందో జనాలు ఇరికించుకొని వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని మీరు అనుకుంటున్నారు? బాగానే ఉంది తల్లి, చెయ్యని మంచితనమే కదా చేసింది. పేదవాళ్ళ కంటే కొంతగా సాయం ఉంటుంది. ఇప్పుడు 100 రూపాయలు పెట్టేదానికన్నా 50 రూపాయలు పెట్టిపోతే మాకు ఎంతో సంతోషం అనుకుంటారు, మాకు కూడా ఆదాయం ఉంటుంది అనుకుంటారు. అది న్యాయమే చేసింది, మంచితనమే, అది గొప్పతనమే. కానీ 6 గ్యారంటీలు ఇస్తామంటున్నారు కదా, అది 6 గ్యారంటీలు ఇవ్వాలి, ఇస్తే అందరికి సహాయపడ్డట్టు ఉంటుంది. అది ఈ ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది కేవలం లేడీస్కి అంకితం అని అనే వరకు మగవాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఓట్లు ఆడవాళ్ళే వేసిర్రా, మగవాళ్ళు వేయలేదా మేమే అని అంటున్నారు. మగవాళ్ళు వేసారు, ఆడవాళ్ళు వేసారు. మగవాళ్ళు ఆడవాళ్ళకి అన్ని ఫ్రీ ఇస్తే గవర్నమెంట్ ఎక్కడ పోవాలి? వాళ్ళకు కూడా కొంచెం సాయం కావాలి కదా. ఒకరికి టికెట్ ఇస్తే ఒకరికి ఆడపిల్లలకు టికెట్ ఇవ్వకుండా ఫ్రీ ఇస్తే దాంట్లో గవర్నమెంట్ కూడా సగము ఆదాయం ఉంటుంది కదా. మొత్తానికి అందరికి ఫ్రీ అంటే ఇంటికి మొత్తానికి ఫ్రీ ఇచ్చేస్తే గవర్నమెంట్ కూడా లాస్ కదా. అట్లా లాస్ కాకుండా కొద్దిగా మెల్లమెల్లగా చేసుకుంటూ పోతుంటే ఆదాయం వాళ్ళకు పెరుగుతుంది, పేదవాళ్ళు కూడా ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ మొత్తం అన్ని ఫ్రీ అని చెప్పేసుకుంటే జనాలు కూడా ఏ పని చేయకుండా సోమరిపోతుల్లో బతుకుతారు. అది అయితే మెయిన్. అండ్ లాస్ కూడా చాలా వరకు వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి కంపెనీస్ కింద పరంగా ఏదైనా వస్తువులు ఉన్నా కానీ కూడా వాటిపై GST పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు న్యాయం అని మీరు అనుకుంటున్నారు? ఫ్రీ అనే పదం నిజం మాట ఇచ్చారు కదా తల్లి, పదం న్యాయమా లేకపోతే అన్యాయమా? న్యాయమే. వాళ్ళు ఇస్తామన్నారు, పేదవాళ్ళు కూడా సరే ఒప్పుకున్నారు. వాళ్ళు చేసే సాయం కూడా చేసేయాలి. 6 ఫ్రీ అన్నారు కదా, 6 పద్ధతులు కూడా ఫ్రీ ఇచ్చేసేయాలి. గ్యారంటీ ఇచ్చేస్తే అందరికీ నమ్మకం వస్తుంది గవర్నమెంట్ మీద. మళ్ళీ నెక్స్ట్ కూడా ఓట్లు వేయగలుగుతారు. లేకపోతే అందరికీ ఫ్రీ లేదని సగం ఇచ్చి సగం చేయకపోతే మళ్ళీ వచ్చి నెక్స్ట్ కూడా ఓట్లు వేయరు జనాలు. ఇప్పుడు జనాల మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైనా కూడా, పబ్లిక్ మీదనే. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిందని కూడా అందరూ మంచిగా చేస్తారని ఉల్లాసంగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు వీళ్ళు చేస్తే వాళ్ళు కూడా ఇంకా ముందుకు ఎదగగలుగుతారు కదా. కానీ సోమర్థనం కూడా పెంచొద్దు, కష్టపడాలి. మనం కూడా కష్టపడి గవర్నమెంట్ కూడా లాస్ వస్తుంది కానీ మనం కూడా ఆలోచన చేయాలి. అంతా ఒక్కటే కుప్ప మీద ఆయన మీద వేసేస్తే ఆయన కూడా అందరినీ నడిపియాలి కదా. ప్రపంచ సంసారం ఎంతనో వాళ్ళది కూడా అంతే. ప్రపంచం మీద 100 మంది నడిపించాలంటే మనం ఇంట్లో 10 మంది నడిపించాలంటే ఎంతో కష్టం ఉంటుంది. గవర్నమెంట్ కోటాది మంది నడిపించాలంటే కూడా మనం కూడా ఆలోచన చేయాలి కదా. అది 6 గ్యారెంటీలు అన్నారు, ఇస్తామని చెప్పిండ్రు, అవి ఇచ్చేస్తే సంతోషమే. సంతోషమే తల్లి.